సో మీకు ఇప్పుడు జాబ్ రావాలంటే ఏం కావాలి? సో ఇక్కడికి వచ్చిన అందరూ జాబ్ కోసమే కదా, మన టార్గెట్ జాబే కదా. ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు అప్ స్కిల్ అవడానికి, అప్గ్రేడ్ అవడానికి వచ్చారు. సో ఏం చేయాలి ఫస్ట్? ఏం కావాలి చెప్పండి జాబ్ రావాలంటే? ఎనీబడి? Understand the topics. కమిట్మెంట్ I mean, dedication. కమిట్మెంట్ ఉండాలి. ఓకే, కొంతమంది టాపిక్స్ అన్నారు. స్కిల్స్ Skills. అంటే సరిపో. స్కిల్స్ రావాలంటే Correct. ప్రాక్టీస్, Dedication, practice, Commitment. commitment. కమ్యూనికేషన్. డెడికేషన్. గుడ్. ఐ హోప్ ఫీజు కట్టారంటే 50,000 1,00,000 ఇది ఉన్నట్టే కదా. నేను అడిగింది 3 months ఉందా లేదంటే చెప్పండి, డబ్బులు అంతా ఇచ్చేస్తాను. వాళ్ళ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోవచ్చు. నాకు డెడికేషన్ ఉన్న వాళ్ళే కావాలి. ఓకే, కమిట్మెంట్, డెడికేషన్. ఇంకా వెరీ గుడ్. కమ్యూనికేషన్. అంత కమిట్మెంట్ ఉన్న కమ్యూనికేషన్ లేకపోతే రాదు, వేస్ట్. మనం ఆల్రెడీ ప్లాన్ చేసాం, రోజుకి ఒక 1/2 hour to 1 hour కమ్యూనికేషన్ స్పెండ్ చేయాలి. మీకు నేను బాగా డల్గా ఉన్నాను, పికప్ అవడం కష్టం 2 నెలలు అనిపిస్తే ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. 1,500 2,000 రూపీస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేవాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల. ఈవినింగ్ టైం జాయిన్ అయిపోండి, బెస్ట్ సజెషన్. అప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు స్ట్రగుల్ అవ్వద్దు. ఇంకా ఇది ఉంటే సరిపోతుందా? వాట్ ఎల్స్ రిక్వైర్డ్? ఓకే, కమిట్మెంట్, కామన్ సెన్స్ ఎన్ని ఇక్కడ వచ్చేస్తున్నారే. ఓకే, నెగిటివ్ వాడు కదా సార్ వాడుతుంది, ఎందుకని వాడినా. వాట్ ఎల్స్ రిక్వైర్డ్? దీంతో పాటు టైపింగ్ రావాలి. టైపింగ్ అందరూ స్మాల్ థింగ్ ఇగ్నోర్ చేస్తాం. ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలన్నా, మీరు స్మూత్గా వర్క్ చేయాలన్నా టైపింగ్ చదువుకోవాలి. ఓకే, టైపింగ్, కమ్యూనికేషన్, కమిట్మెంట్ అన్నీ ఉన్నాయి. అయిపోతుందా? టైం మేనేజ్మెంట్. ఓకే, కమిట్మెంట్ వస్తే అందులో టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే గుడ్, టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. వాట్ ఎల్స్? కాల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, గొప్పలు ఉన్నాయి కాల్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. నిన్న రామ్ వచ్చి సార్ నౌకరీ ఆపేసింది సార్. ఏ అన్న సార్ నేను 18 కాల్స్ వచ్చినాయి, మొన్న 22 కాల్స్ వచ్చినాయి, ఎట్లయిపోతుంది సార్ కాల్స్ అని. అర్థమైందా? అలానే డైలీ రావు, ఎత్తకపోతే వదిలేసే కానీ రెజ్యూమ్ మాత్రం డౌన్ చేయొద్దని చెప్పారు. ఓకే, పక్కన పెట్టేసి ఇంకొకటి కావాలి. ఏంటి అది? ఫస్ట్ మనం సిన్సియర్గా ట్రై చేయడం కావాలి. ఫస్ట్ మైండ్ సెట్. ఇది ఒకటి ఉంటే చాలు, మొత్తం వచ్చేస్తుంది. మీరు ట్రై చేస్తారు ఈరోజు కమిట్మెంట్ ఇద్దామని, 2-3 రోజుల తర్వాత ఒక టాపిక్ అర్థం అవ్వదు. ఓకే, ఏదో పర్సనల్ ఇష్యూ వస్తుంది, డివేట్ అవుతాము. సో నెక్స్ట్ రోజు డిమోటివేట్ అయిపోతాం. పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే అలా అవ్వదు. అర్థమైందా? ఆలోచించాలి, థింక్ చేయాలి. లక్కీ భాస్కర్ సినిమా చూసారా ఎవరైనా? చూడలేదా? ఓకే, అందులో వాడు ఫేస్ చేసిన సిచ్యువేషన్, బ్యాంకులో 2 వర్స్ట్ సిచ్యువేషన్. 10 నిమిషాల్లో వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రికవర్ అయిపోయారు. అందరూ అడిగితే ఏముంది, నా జీవితంలో ఒక అరగంట నాకు నచ్చినట్టు లేదనుకున్నాను అని అక్కడ నుంచి వాడు మొత్తం చేంజ్ అయిపోతాడు. అంటే ఒక నెగిటివ్ని వాడు బౌన్స్ బ్యాక్ చేసుకుని పాజిటివ్గా మలుచుకుంటాడు. అర్థమైందా? సో అలాగే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు బ్యాక్ రావాలంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడే వస్తాడు, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, డివేట్ అయిపోతాడు. అండ్ పక్కన ఉన్నవాడు కూడా కొలాప్స్ చేస్తాడు. ఇదే జరుగుతుంది, చాలామంది చూశాను. లాస్ట్ 10 years నుంచి నేను ట్రైనింగ్లో ఉన్నాను, 2014 నుంచి. ఐ హావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ ఈ పాజిటివ్ మైండ్ సెట్ రావాలంటే ఇప్పుడు రాదు. మనం పెరిగిన వాతావరణం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సిచ్యువేషన్స్, మన ఫేస్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రాకపోయినా సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఓకే, మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ 2 books. ప్రతి బ్యాచ్కి నేను చెప్తాను, నా వీడియోస్లో కూడా ఉంటాయి ఆల్రెడీ. ద సీక్రెట్ అనే ఒక బుక్ ఉంది, రిటర్న్ బై రొండా బర్న్, ఒక లేడీ రాసింది. ఈ బుక్ చాలా చాలా బాగుంది, అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి. మీరు తెలుగు కలిసి తెలుగే తీసుకోండి పర్వాలేదు. 200-300 ఉంటుంది. ఒరిజినల్ బుక్ అయితే 600 అలా ఉంటుంది. సో ఈ బుక్ కొనండి. సో అండ్ దీనికి డాక్యుమెంటరీ వీడియో కూడా ఉంది, 1.5 hours, అది చూడండి.
ద థింగ్ ఈజ్ ఈ బుక్ చదివినప్పుడు ఫస్ట్ టైం మీకు ఏం అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా సెకండ్ టైం చదివినప్పుడు మొత్తం అర్థమే మారిపోద్ది. ఫస్ట్ టైం ఒకలాగా అర్థం అవుతుంది, సెకండ్ టైం ఇంకోలాగా అర్థం. 3 to 4 టైమ్స్ చదివితే ఇంక బుక్ కనెక్ట్ అయిపోతాము. మీ లైఫ్లో మొత్తం చేంజ్ కనపడి అంత పవర్ఫుల్ ఇది. వీడియో చూడండి ఫస్ట్ ఎసెన్స్ కోసం. అంత డాక్యుమెంటరీ కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు. బాగుండి చూసిన తర్వాత ఏం చూస్తాను అనిపిస్తుంది. కామెడీ ఉండదు, ఏమి ఉండదు, ఫైట్స్ ఉండవు. ఓకే, ఇదంతా డాక్యుమెంటరీ మూవీలో. సో బుక్ చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చదివి మీరు అర్థం చేసుకుంటే మీ మైండ్లో అసలు నెగిటివ్ థాటే రాదు. అర్థమైందా? మా వాళ్ళు చెప్తా ఉంటారు, ఫుడ్ పెట్టేటప్పుడు పెడితే ఇంకా కావాలంటే వద్దు అనకూడదు, చాలు అనాలి. వద్దుకి చాలు చాలా తేడా ఉంది. అర్థమైందా? సో ఆ కైండ్ ఆఫ్ మన థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. సో జస్ట్ రీడ్ దిస్ బుక్. మండే కల్లా అందరి దగ్గర ఈ బుక్ ఉండవు. ఫైన్, సినిమా స్కిప్ చేయండి ఈ వీకెండ్, బుక్ కొనుక్కోండి. ఒక బిర్యానీ స్కిప్ చేయండి, బుక్ కొనుక్కోండి, ఏం కాదు. దీంతోపాటు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్. డౌట్ అమేజింగ్. మీ మైండ్ ఎంత పవర్ఫుల్గా అంటే అంత పవర్ఫుల్గా రన్ చేయొచ్చు ఒకసారి. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. మనకంతా కాన్షియస్ మైండ్తోనే వర్క్ చేస్తాము. సబ్ కాన్షియస్ మైండ్ని ఎంత పవర్ఫుల్గా వాడుకోవచ్చు అనేది. ఫస్ట్ ఒకటి, పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి, పాజిటివ్గా ఉండటానికి. రెండోది, మన మైండ్ని ఎంత ఎబిలిటీ ఎక్కువ క్రియేట్ చేసి వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ 2 బుక్స్ చదవండి, మీకు జాబ్ దాని అంతా అదే వచ్చేస్తుంది.